ఏమో అయినా కానీ ప్రేమించినటువంటి అమ్మాయి కాలేజీలో చదువుకున్నారు, అంతకుముందు పరిచయం ఉంది. ఆ అమ్మాయి పూర్వపరాలు ఏంటి, పెళ్ళి అయిందా, మెడలో సూత్రం ఉందా, కాలికి మెట్లు ఉన్నాయా, ఏమన్నా చూసైనా అసెస్ చేయొచ్చు కదా. అదే సార్ పెళ్ళైన దగ్గర నుంచి మానేశాడు కదా, పెళ్ళి అని చెప్పిన దగ్గర నుంచి. పెళ్ళైన దగ్గర నుంచి మానేసా. అబ్బాయి స్ట్రాంగ్ గానే ఉన్నాడు. మిడిలో చెప్పిన తర్వాత ఇవన్నీ మనకొద్దు, సెట్ అవ్వవు. 1 year క్రితం అమ్మాయికి పెళ్లి అయింది. పెళ్లి అని తెలిసిన దగ్గర నుంచి నువ్వు డ్రాప్ అయిపోయావు. 1 month 1 year? 1 month. ఓహో, అసలు నీకు తెలియదు వీళ్ళకి పెళ్లి అయిందని తెలియదు. అయితే నాకు మిడిల్లో చెప్పింది తను, నాకు ఇలా మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి మిడిల్లో చెప్పింది. అప్పటి నుంచి నేను డ్రాప్. అసలు 1 month నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా? ఓకే. ఏంటమ్మా వెళ్ళి అడుగు, కావాలంటున్నావు కదా. అంత మంచి మొగుడు ఒప్పుకుంటే మీ ఎదురుగా పెళ్లి చేస్తాం, ఈయన విడాకులు ఇప్పించి. నేను చేసుకోవాలనుకోవట్లే, మరి ఏం చేయమంటావు? నాకు విడాకులు కావాలండి. ఏది అతనితో పాటు ఉన్నా, అతనితో పాటు ఉండకపోయినా నీ దగ్గరికి వస్తానన్నా వద్దండి. అతను వదిలేసి నీ దగ్గరికి వస్తానన్నా కూడా వద్దండి. రైట్, వెరీ గుడ్. 2 lovely boys. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు నాన్న నువ్వు. 2 lovely boys. ఇట్లా 7 months సఫర్ అవ్వడం దండగా నువ్వు. యాదవ్వి నువ్వే అయినా పర్లేదు మేడం, నాకు తనే కావాలి. ఏం కావాలి అడుగు అక్కడ. ఏం పర్వాలేదు, సిగ్గుందా నీకు? వాడు వద్దంటే కావాలంటున్నావు. లేదు మేడం, తనే కావాలి. ఏం చేద్దాం? మీ అందరూ వెళ్ళిపోతావు, నువ్వు ఇదే పాట పాడుకుంటూ ఉండు, నాకే కావాలి. ఆ అబ్బాయి ఎంత హీనంగా మాట్లాడాడో తెలుసా? ఇలాంటి అమ్మాయి పోయినా పర్లేదండి, మా జీవితంలో చంపేస్తానన్నా సిగ్గులేదా నీకు? చంపేస్తాను అనలేదమ్మా, పోయినా పర్లేదు అన్నాడు. లేదన్నాడు. ఆ పాపం అతనికి ఎందుకు కానీ మీ అమ్మాయిని చెప్పి అడిగే ఉంటుంది. మేడం మీ అమ్మాయి కదా, ఏం చేయమంటారో చెప్పండి. మీరు ఏ చేసినా పర్వాలేదు మేడం, అసలు దానికి వేస్ట్ నిజంగానే ఆయన అన్నట్టు బతకడం. సార్ కాదు రాజేష్, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరిలో ఘోరంగా మోసపోయింది మీరే. సెకండ్ అతను ఉన్నాడు, అతను బయటపడ్డాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమాజం ఎలా ఉందంటే అండి, ఒకవేళ మనం స్టేషన్కి వెళ్ళినా కూడా తన్ని కొట్టినా కూడా గృహింస కేసులని, నన్ను కొట్టారని కోర్టులో కేసులు వేస్తున్నారు. కొట్టినా కాదు, కొట్టకుండా కూడా వేస్తారు. లేదు, విడాకులు తీసుకున్న సంవత్సరాలు బడి చుట్టూ తిరగాలి. సో ఇటువంటి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు తొందరగా ఏదో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి దీనికి రావడం జరిగిందండి. ఓకే, నువ్వు 8 months 7 months అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చావు, ఆవిడ మారలేదు కాబట్టి కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇక్కడ ఏదో ఒకటి అమ్మాయిని ఒప్పిస్తాము అనేది అంతవరకు సరే. ఓకే, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడేమి న్యాయం ఆటోమేటిక్గా జరిగిపోయిందన్న. ఇక్కడ ఏం ప్రత్యేకంగా మేము కూర్చొని మాట్లాడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎటొచ్చి ఒకరు ఆ స్థాయిలో మోసపోతే ఇంకొకరు ఇంత స్థాయిలో మోసపోయారు అంతే. ఎందుకంటే ఈ అమ్మాయికి కొద్దిగా మానసికంగా బాగాలేదా, లేదంటే పుట్టుకతోనే బ్రెయిన్ ఎదుగుదల లేదా, లేదంటే తండ్రి లేనటువంటి పెంపకంలో తల్లిని కళ్ళు కప్పి తల్లిని కూడా మోసం చేసిందా, తల్లి పిల్లని పెంచేటటువంటి ప్రయత్నంలో కూతురు ఎట్టిపోతుందో అనేటటువంటి ఆలోచన లేదా, ఇలాంటి రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం మాట్లాడుకున్నా కూడా ఈ అమ్మాయి బీఎస్సీ వరకు చదువుకుంది, అంతవరకు మన అందరికీ తెలుసు. బీఎస్సీ చదువుకుని ఖాళీగా కూర్చుంది. వాళ్ళ అమ్మాయి ఎంతో కష్టపడి ఈ అమ్మాయిని ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది లక్ష్మి. అసలు చదువుకున్నా చదువుకోకపోయినా, ఒక ఉద్యోగం చేసినా చేయకపోయినా అమ్మ తీసుకొచ్చినటువంటి సంబంధం ఒప్పుకునే అంత ప్రెషర్ కూడా ఈ అమ్మాయి మీద లేదు. ఇందాకటి నుంచి ఏమంటుంది, అమ్మకి ఇష్టం లేదు కాబట్టి ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి అమ్మ తీసుకొచ్చిన సంబంధాన్ని సోకాల్డ్ బంగారాన్ని చేసుకున్నానని అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి వ్యవహారం పద్ధతి చూస్తే ఏదో తల్లికి గజగజమని వణికేటటువంటి రకంగా కూడా నాకు అనిపించట్లేదు. తల్లి భయపెట్టేసిందండి, ఇంటి పరువు కాపాడాలి, తండ్రి లేనటువంటి బిడ్డని ఇలా ఎందుకు పెంచిందని తల్లి మీద అవమానం పడుతుంది అని విన్నటువంటి కథలు మేము విన్నాం. అప్పుడు ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి అమ్మ తీసుకొచ్చిన సంబంధం చేసేసుకుని పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమికుడి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి కథలు విన్నాం. ఇక్కడ ఈ అమ్మాయికి భయం లేదు, భక్తి లేదు, ఆలోచన లేదు, ఇంగితం లేదు, ఏమీ లేదు. ఆ గాలి ఎటువైపు వేస్తే అటువైపు కొట్టిపోయేటటువంటి మనస్తత్వం. వీళ్ళని బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. అంటే వీళ్ళంటే ఆ నిమిషం ఆ క్షణం ఏది అనిపిస్తే అది చేస్తారు, ఇంపల్సివిటీ అంటారు. దానికి ముందు ఏమవుతుంది అనే ఆలోచన ఉండదు, తర్వాత పరిణామం ఏంటి అన్నది ఆలోచనతో, పెంచినటువంటి తల్లి యొక్క పరువు, కుటుంబం యొక్క పరువు గురించి ఆలోచన ఉండదు, తర్వాత పోలీస్ స్టేషన్ కోర్టులు తిరుగుతామనే ఆలోచన ఉండదు. మీలాగా బయట నుంచి వచ్చేటటువంటి మగవాళ్ళ మీద అసలు మర్యాద ఉండదు, అసలు గౌరవం ఉండదు. ఇంట్లో వాళ్ళకే లేదు. ఇంట్లో ఉన్నటువంటి తల్లికి, తను పెరిగినటువంటి వాతావరణానికే గౌరవం లేనటువంటి అమ్మాయి బయట నుంచి వచ్చినటువంటి ఒక భర్త, తర్వాత ఎదురైనటువంటి ఒక ప్రేమికుడిని ఎందుకు గౌరవిస్తుంది? సో గాలివాటం. తర్వాత ఈ అమ్మాయి చరిత్ర ఏం జరగబోతుందో కూడా నేను చెప్తాను. ఈరోజు ఎవరైతే ప్రపంచం, భూప్రపంచం, చంద్రుడు, ఇంద్రుడు, రాముడు, దేవుడు అని అంటుందో బాబీని, అలాంటి బాబీలు ఈ అమ్మాయి జీవితంలో ఇంకో 10 మంది రాబోతున్నారు.
10 మంది రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు అంటే కనుక ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన శైలి అదే. ఇలాంటి ఆడపిల్లల వల్ల ఎంతోమంది మగవాళ్ళు, వీళ్ళని బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అంటారు, లేదంటే నార్సిస్టిక్ పర్సనాలిటీస్ అంటారు. ఈ మధ్యకాలంలో మనం రీల్స్, వీడియోస్ ఏం చూసినా కూడా ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీస్ మీద ఎక్కువ కథలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 100 మందిలో 4 ఉంటారంటారు. అలాంటి వ్యక్తిత్వం అంటే వీళ్ళేంటి, నా సుఖం ఏంటి, నా సంతోషం ఏంటి, నా కోరిక ఏంటి, అమ్మ చెప్పింది కాబట్టి వీడిని ట్రై చేద్దాం, ట్రై చేసిన తర్వాత మళ్ళీ పాత స్టోరీకి వెళ్ళిపోదాం. అంటే ఎప్పుడు కూడా అక్కడ శివతాండం చేసేటటువంటిది ఏదన్నా ఉంది అంటే కనుక స్వార్థం, నా సంతోషం, నా సుఖం, నా ఇది. మరి ఏంటి డాక్టర్ గారు ఇలాంటి వాళ్ళని బాగు చేయొచ్చా అంటే కనుక ఇలాంటి వాళ్ళని బాగు చేయటం అనేటటువంటిది కష్టసాధ్యమైనా కూడా బాగు చేసేటటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఇది సమాజం మీద, పెంచినటువంటి తల్లి మీద, నాలాంటి డాక్టర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే కనుక లేదంటే క్యూ కడతారు మీలాంటి అబ్బాయిలు. మీరిద్దరూ ఈరోజు ధైర్యంగా కూర్చుని నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి రాజేష్. ఎటువంటి కోపానికి తాపానికి మీరు లోన్ అవ్వలేదు, బావోద్రేనికి కానీ లోన్ అవ్వలేదు. సరే మోసపోయాను, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆలోచించారు అంతే. ఆ అమ్మాయి నీ కళ్ళు ఎదుర్కొంటేనే వాడే కావాలి, వాడే కావాలి, బాబీయే కావాలి, బాబీయే కావాలి అని అన్నా కూడా మీలో ఏమీ రియాక్షన్ లేదు. ఎందుకంటే ముందే ఇక్కడ అడుగు పెట్టగానే ఫిక్స్ అయ్యారు. చాలామంది మగవాళ్ళు మిమ్మల్ని చేసి నేర్చుకోవాలి. ఇక్కడి వరకు జరిగిన కథ గతం మోసపోయాను, గొంతు కోసారు, ఆ మాత్రం తెలీదా, నీకు తెలీదా, కూతుర్ని పెంచడం రాదా అని చెప్పి ఆవిడ మీద విరుచుకుపడలేదు. ఏమి పెళ్లి చేసుకున్నప్పుడు లేదా అని చెప్పి ఈవిడ మీద విరుచుకుపడలేదు. నా దారిని ఏదో పోతాను, నాకు న్యాయం కల్పించండి, ఆ అమ్మాయి మళ్ళీ వస్తా అన్నా కూడా నా డోర్ క్లోజ్డ్ అని అన్నారు. క్లియర్, నేను సూసైడ్ చేసుకుంటాను. బాబీ వచ్చాడు. బాబీ ఎప్పుడైతే కనుక క్లియర్ కట్గా ప్రేమించాడు, ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి క్యారెక్టర్లో తప్పు ఉంది, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది, వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచి ఏఆ బియా అనేటటువంటి చూసింగ్ గేమ్లో ఆడుతుందని తెలుసుకున్నాడు, విత్డ్రా అయిపోయాడు. ఇప్పుడు వరకు నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు, నువ్వు ఇలా చేసావు, నన్ను అన్యాయం చేసావు, నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను, నేను సూసైడ్ చేసుకుంటానని ఆ తరహా అబ్బాయిలాగా బిహేవ్ చేయకపోవటం, ఇటువైపు రాజేష్ని మనం కొనియాడాలి, అటువైపు బాబీని కొనియాడాలి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకి అలాగే శాస్తి జరగాలి. ఎవరు ఇక్కడ పోటీ పడట్లేదు, నాకు కావాలి మార్చి ఇవ్వండి అని నువ్వు అడగట్లేదు, ఈ అమ్మాయి నాకు కావాలని అతను అడగట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లక్ష్మి అనేటటువంటి అమ్మాయి తిరిగి గుడిబండలాగా ఈవిడ నెత్తిమే పడుతుంది ఇప్పుడు మళ్ళీ తిరిగి. అంతే కదా, ఏం చేస్తుంది? తల్లి ప్రేమ వదులుకోలేదు. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా అని ఒక చిన్న మాటతో వదిలేస్తుంది అమ్మాయి. ఆవిడకి ఏం బుద్ధి లేదు, గడ్డి లేదు, ఏమీ రాలేదు అమ్మాయికి. ఇక్కడ లక్ష్మి గారు, ఈ అమ్మాయి చాలా వరకు మీ జీవితాన్ని, ఉండేటటువంటి జీవితాన్ని ఈ అమ్మాయి పరీక్షిస్తూనే ఉంటుంది. ఈ అమ్మాయికి అర్జెంటుగా ఒక కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ అనేటటువంటిది అవసరం. ఎందుకంటే ఎంత జరుగుతున్నా కూడా అతనే కావాలి అనేటటువంటి ఈ అమ్మాయి అతను వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాడు. రేపొద్దున ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ చెడగొడుతుంది ఆ పెళ్ళిని. ఆ అమ్మాయికి ఏదో పెడుతుంది, మేము 3 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నాము, మీ ఆయన వచ్చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి అక్కడ పుల్ల పెడుతుంది. లేదంటే వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకొకటి దగ్గర పోతుంది. సో ఇటువంటి చైన్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా మేము వ్యవహరించి అర్జెంటుగా ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇప్పించవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ అందు గురించి ఇందాక చెప్పా, అమ్మా అక్కడ చిన్నవాళ్ళటేరు మెంటల్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ డాక్టర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అర్జెంటుగా అక్కడ తీసుకుపోతే కనుక ఒక 6 వారాల దగ్గర వాళ్ళే ఇన్ పేషెంట్ కింద ఉంచుకుని ఇటువంటి అమ్మాయికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మార్చి మీ చేతిలో పెడతారు. వీళ్ళిద్దరితో ఎవరితో వెళ్తుంది అనేటటువంటి న్యాయం చేయడానికి ఈ వేదిక కాదు. అతను ఎలాగ డైవర్స్ ఇస్తాడు, ఆ అబ్బాయి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు, ఎటొచ్చి కూతురుని బాగు చేసుకోవటం, సమాజం గురించి కూతురుని బాగు చేసుకునే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఆ బాధ్యతను మీరు చేపట్టండి. దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.